పొద్దున్నే మార్కెట్‌కెళ్తే పండు మిర్చి చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చింది. మంచిగా రెడ్‌గా టమాటోస్ ప్లస్ ఈ పండు మిర్చి తీసుకొచ్చేసి చట్నీ పెట్టేద్దాం అని చెప్పేసి చేస్తున్నా అనమాట. పండు మిర్చి చూసినాక టెంప్ట్ అయిపోయి తీసుకొచ్చుకున్నా. టమాటో చట్నీ బావుంటదని చెప్పేసి. అండ్ దట్టు ఇది పార్సెల్ కూడా చేయాలి. అండ్ అసలు ప్లాన్ లేకుండే ఇది చేద్దాం అని చెప్పేసి సడన్ ప్లాన్ అనమాట. అందుకోసం నా ఫ్రెండ్స్‌ని హెల్ప్‌కి కూడా తీసుకొచ్చుకున్నా. వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎల్లుల్లిపాయలు తీసేసి మంచిగా పోపు పట్టేసి పండు మిర్చి మిక్సీ అలాగే పట్టేసి టమాటోస్ కూడా మంచిగా ఉడికించేసి చింతపండుతో అండ్ తగిన క్వాంటిటీలో అన్నీ తీసేసుకొని చట్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. టేస్ట్ చేయాలిగా, మరి ఇంత కష్టపడి చేసినందుకు టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాము. ఒక్కొక్కరిగా టేస్ట్ అయితే అందరికీ నచ్చింది చట్నీ. అసలు నా ఫ్రెండ్స్కి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరి ఇంట్లో రైస్ లేదు. మీన్స్ ఇంత చిన్న పిల్లలకి తినే అంతే సరిపడే ఉండే, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత మేము ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఈ చట్నీని స్టోర్ చేసేసి ఆ బౌల్ని ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలకి పెట్టే అంత రైస్ మాత్రమే ఉంది. ఆ అన్నం మా ముగ్గురు ఫ్రెండ్స్ది. ఒక్కొక్కరు ఇంట్లోంచి కొంచెం కొంచెం ఏదైతే మిగిలిందో ఆ రైస్ తీసుకొచ్చిన రైస్ అంతా ఆ బౌల్లో వేసేసి మంచిగా కలిపేసి ఒక్కొక్క ముద్ద తింటుంటే అసలు ఈ నోటికి ఎంత టేస్టీగా అనిపించిందో. అండ్ సమ్మర్లో ఆవకాయ చట్నీ పెడతాం కదా, అదే ఫీల్ ఉండే అసలు. ఎందుకంటే సమ్మర్ సీజన్ కూడా వచ్చేస్తుంది, ఆవకాయల సీజన్ కూడా వచ్చేస్తుంది. ఇంత మంచి మూమెంట్ ఎందుకు మిస్ చేయాలని చెప్పేసి మేమైతే అదే పని చేసినాం అనమాట. ఇంత అర్జెంట్గా అంత టమాటా చట్నీ అవసరమా అనుకుంటున్నారా? ఇది ఫారెన్కి పంపిస్తున్నాము, అందుకోసమే చేయాల్సి వచ్చింది. లాస్ట్కి ఎలాగో పిల్లలందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఆ రైస్ని వాళ్ళకి తినిపించేస్తున్నాము.